హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ టర్మరిక్ మిల్క్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 200 మిల్లీల పాలని ఒక గిన్నెలో వేసుకుని ఒక పావు కప్పు వరకు నీళ్ళు కూడా చేర్చుకోవచ్చు. ఎందుకంటే మరిగిన తర్వాత మనకు ఈ నీళ్ళంతా ఆవిరైపోయి చిక్కటి పాలు మిగులుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా ఇది మరుగుతున్నప్పుడే 1.5 టీ స్పూన్ల పంచదార లేదంటే బ్రౌన్ షుగర్ అయినా మిశ్రీ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ జలుబు ఆ విధంగా ఉంటే మాత్రం మిశ్రీ వేసుకోకుండా పంచదార కానీ లేదంటే బ్రౌన్ షుగర్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఈ 1.5 టీ స్పూన్లు అనేది మనకు కరెక్ట్ తీపి ఉంటుందన్నమాట, మరీ ఎక్కువ తీపి లేకుండా. ఒకవేళ అసలు పంచదార లాంటివి ఏవి వద్దనుకున్నప్పుడు చివరిలో 1 స్పూను తేనెైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు 1 పావు స్పూను వేసుకుని తర్వాత మిరియాలని 4-5 కచ్చా పచ్చగా దంచైనా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మిరియాలు పొడి చేసుకున్నది ఉంటే కనుక ఒక 2-3 చిటికెళ్ళు వేసుకోవాలి. ఒకవేళ ఘాటు ఇష్టపడే వాళ్ళైతే పావు స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. దీన్ని 1 స్పూన్ లేదా గరిటెతో కలుపుతూ 2-3 నిమిషాలైనా మరిగించుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసుకున్న వాటర్ అంతా ఆవిరైపోయి చక్కగా ఈ పసుపు మిరియాల పొడి మొత్తం పాలల్లోకి వచ్చేస్తుంది. దీనిలో ఉన్న ఈ ఘాటు ఇదంతా కూడా. తర్వాత మనం దీన్ని వడపోసుకుని పిల్లలకి ఇచ్చినా కూడా దీన్ని బాదం మిల్క్ అనుకుంటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని పసుపు పాలంటే అసలు నమ్మలేరనమాట. ఇది మనకు జలుబు జ్వరాలు రాకుండా ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది. అలాగే గొంతు గరగరలాడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.